ఓన్లీ 8 మెంబర్స్ జాయిన్ అయ్యారు, సండే కదా అందువల్లేమో. సో ఎవరన్నా మీతో ఎవరన్నా టచ్లో ఉంటే ఇంటిమేట్ చేయండి, వాళ్ళకి జాయిన్ అవ్వమని చెప్పండి. కొంచెం లింక్ పోస్ట్ చేయడం లేట్ అయింది. సో చూడండి, టేబుల్ డిస్ప్లే, డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపి, టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి, ఈ 3 టాపిక్స్ కవర్ చేద్దాం. ఈ చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఓకే చూడండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్. కంప్లీట్గా డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను, ఈ డాక్యుమెంట్ అంతా కూడా చదవాలి. ఓకే, చూడండి, ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ కాన్సెప్ట్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఈసీసీ S/4HANA 99% సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ అనేవి ఏమీ చేంజెస్ లేవు. ఓన్లీ 1% ఏమైనా లిటిల్ బిట్ చేంజెస్ ఉండొచ్చు, బట్ 99% ఒకేలా ఉంటాయి. టైప్స్ ఆఫ్ డేటా, ఈసీసీ ప్లస్ S/4HANA. చూడండి, ఇన్ ఎస్ఏపి ఈసీసీ వెర్షన్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్ ఇన్ టేబుల్స్. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఈసీసీ వెర్షన్లో రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది. రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది. రోస్ అంటే లెఫ్ట్ నుండి రైట్ సైడ్కి, లెఫ్ట్ నుండి రైట్ సైడ్కి అనమాట స్టోర్ అవుతుంది ఈసీసీలో. వాయిస్ వినిపిస్తుందా మీకు? క్లియర్గా ఉందా? వినిపిస్తాను సార్. వినిపిస్తుంది కదా మోహన్ రెడ్డి? వినిపిస్తుందా మీకు కూడా అందరికి? ఎస్ సార్. చూడండి, ఈసీసీలో ఈసీసీ వెర్షన్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. అంటే లెఫ్ట్ నుండి రైట్ కి. ఓకేనా? లెఫ్ట్ నుండి రైట్ వైపు కి స్టోర్ అవుతుంది. అలాగే డేటా రీడ్ అవడం కూడా లెఫ్ట్ నుండి రైట్ సైడ్ కే రీడ్ అవుతుంది డేటా అంతా కూడా. సో మీరు ఒక 1,00,000 ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, 1,00,000 టైమ్స్ రీడ్ అవ్వాలి లెఫ్ట్ నుండి రైట్ కి. అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో ఈసీసీలో డేటా అంతా కూడా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది లెఫ్ట్ నుండి రైట్ కి. అలాగే S/4HANA అనుకోండి, కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. కాలమ్స్ అంటే ఏంటి? టాప్ టు బాటమ్, పై నుండి క్రిందకి, టాప్ టు బాటమ్ అని చెప్పచ్చు. సో ఈసీసీలో, ఈసీసీ ఎందుకు స్లో ఉంటుంది వెర్షన్ అనేది? రోస్ వైజ్ గా స్టోర్ అవటం వల్ల, లెఫ్ట్ నుండి రైట్ కి స్టోర్ అవటం వల్ల డేటా పిక్ అవ్వాలన్నా, డేటా రీడ్ అవ్వాలన్నా టైం తీసుకుంటుంది. 1,00,000 ట్రాన్సాక్షన్ చేస్తే 1,00,000 టైమ్స్ రీడ్ అవుతుంది. అదే S/4HANA అనుకోండి, కాలమ్స్ వైజ్ గా రీడ్ అవుతుంది. కాలమ్స్ వైజ్ గా రీడ్ అవుతుంది, టాప్ టు బాటమ్. మీరు 1,00,000 ట్రాన్సాక్షన్ చేసిన మహా అయితే ఒక 100 కాలమ్స్ ఉంటాయి, 200 కాలమ్స్ ఉంటాయి. అంటే 200 టైమ్స్ రీడ్ అవుతుంది. అంటే ఫాస్ట్గా అనమాట. ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే S/4HANA అనేది 95% హై స్పీడ్గా పనిచేస్తుంది. అందుకే దీన్ని S/4HANA ఏమంటారు? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. లెఫ్ట్ నుండి రైట్ కి రీడ్ అవుతుంది. ఈసీసీ వెర్షన్ డేటా, S/4HANA వెర్షన్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ కాలమ్స్ వైజ్ ఇన్ టేబుల్స్. సో ఏ డేటా అయినా సరే టేబుల్స్ గానే స్టోర్ అవుతుంది. ఈసీసీ వెర్షన్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్ ఇన్ టేబుల్స్.
S4 HANA version data has been stored in కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? క్లియర్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్, మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి ఇది. ఈసీసీ ఏమో ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది. రోస్ వైజ్గా టేబుల్స్లో స్టోర్ అవుతుంది. S4 హనాలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది. కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది. టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఇట్లా. తర్వాత డౌన్కి వెళ్ళండి. చూడండి, డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపి. సో ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటాస్ ఉన్నాయి? టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ది డేటాస్ ఉంటుంది. మేజర్గా మనకు అవసరమైనవి ఏంటి? 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటాస్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ప్రోగ్రామింగ్ డేటా మనకి సంబంధం లేదు, ఎబాపర్కి సంబంధించింది. ప్రోగ్రామింగ్ డేటా అనేది ఎబాపర్కి సంబంధించింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. సో ఎస్ఐపిలో ఎన్ని రకాల డేటాలు ఉన్నాయి? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా అండ్ ప్రోగ్రామింగ్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటా టీఆర్ జనరేట్ అవ్వదండి. ట్రాన్సాక్షనల్ డేటాలో టీఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటాలో టీఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటాలో టీఆర్ జనరేట్ అవ్వదు. అలాగే మాస్టర్ డేటా క్రియేట్ చేశారు, మాస్టర్ డేటా కూడా టీఆర్ జనరేట్ అవ్వదు. కాన్ఫిగరేషనల్ డేటా ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టీఆర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రోగ్రామింగ్ డేటా వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ డేటా? అబాప్ కన్సల్టెంట్. అబాప్ కన్సల్టెంట్. క్లియరా? క్లియర్ కదా? అర్థమైందా లేదా? చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా, చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్. నెక్స్ట్ చూడండి. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? మాస్టర్ డేటా అంటే ఏంటి? కాన్ఫిగరేషనల్ డేటా అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేటా? వాట్ ఈజ్ మీన్ బై మాస్టర్ డేటా? వాట్ ఈజ్ మీన్ బై కాన్ఫిగరేషనల్ డేటా? డిస్కస్ చేద్దాం. చూడండి, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా ఈజ్ నథింగ్ బట్ డే టు డే ట్రాన్సాక్షన్స్. పైకి వెళ్ళండి. ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్. In SAP Easy Access screen, we can post any document entry. It is nothing but transactional data. Transactional data అంటే మీనింగ్ ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్. In SAP Easy Access screen, we can post any document entry. It is nothing but transactional data. GL posting, GL clearing, vendor invoice posting, vendor invoice clearing. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటాలోకి వస్తాయి. ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్. జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా, డే టు డే ట్రాన్సాక్షన్స్. In SAP Easy Access screen, we can post any document entry. It is nothing but transactional data. దీన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ఓకేనా? నెక్స్ట్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? ఇది కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇన్ SAP Easy Access screen, we can create any master data. It is nothing but master data. ఎగ్జాంపుల్, మాస్టర్ డేటాకి ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్. డౌన్కి వెళ్ళండి. జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, ఇదంతా కూడా మాస్టర్ డేటానే. ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్. జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. సెకండ్ వన్, మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఇన్ SAP Easy Access screen, we can create any master data. It is called master data. GL account creation, vendor invoice, vendor master data creation, customer master data creation,
అసెట్ మాస్టర్ డేటా క్రియేషన్, ఇదంతా కూడా మాస్టర్ డేటా. నెక్స్ట్ ఏముంది? కాన్ఫిగరేషనల్ డేటా. సో కాన్ఫిగరేషనల్ డేటా అంటే SPRO స్క్రీన్లో చేస్తాం. ఇన్ ది SAP EG Access screen, we will do the different types of the configurations based on the client requirement. It is nothing but configurational data. సో SAP EG Access, SAP SPRO స్క్రీన్ లో ఉంటుంది మనకి. SPRO స్క్రీన్, దీన్ని ఏమంటారు? కస్టమైజేషన్ స్క్రీన్ అని కూడా అంటారు. In the SPRO screen, we will do the different types of the configurations based on the client requirement. It is nothing but configurational data. SPRO స్క్రీన్ లో మీరు ఏమైతే కస్టమైజేషన్ చేస్తారో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. సో దీన్ని ఏమంటారు? కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? SPRO స్క్రీన్ లేదంటే కస్టమైజేషన్ స్క్రీన్ లో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ తర్వాత చూడండి, డేటా ఫ్లో ఇన్ SAP లో డేటా ఫ్లో ఎలా ఉంటుంది? డేటా ఫ్లో అనేది ఎలా ఉంటుంది? డేటా ఫ్లో ఆర్ డేటా చార్ట్ ఇన్ SAP ఎలా ఫ్లో అవుతుంది? ఫస్ట్ చూడండి, ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? SAP అప్లికేషన్ అంతా కూడా ఒక ప్రోగ్రామే. SAP మీరు లాగిన్ చేసినప్పటి నుండి లాగౌట్ చేసేంత వరకు మీరు ఏం ఉపయోగిస్తున్నారు? SAP అనే ఒక అప్లికేషన్ ని ఉపయోగిస్తున్నారు. SAP సాఫ్ట్వేర్ అనేది ఒక ప్రోగ్రామింగ్ డేటా. SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో ఎనీవే, ఇది ఒక ప్రోగ్రామ్. SAP అనేది ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ డేటా. SAP అనేది ఒక ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేసాము? కాన్ఫిగరేషనల్ డేటా క్రియేట్ చేసాం. కాన్ఫిగరేషన్ అంటే కంపెనీ కోడ్ క్రియేషన్, ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేషన్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేషన్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేషన్, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషనల్ డేటా. ఓకేనా? ఇవన్నీ ఏంటి? కాన్ఫిగరేషనల్ డేటా. బేస్డ్ ఆన్ ది ప్రోగ్రామింగ్ డేటా we will configure the different types of the configurations based on the client requirement. సో కాన్ఫిగరేషనల్ డేటాని క్రియేట్ చేసాం. సో కాన్ఫిగరేషనల్ డేటా తర్వాత మాస్టర్ డేటా క్రియేట్ చేసాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ వరకు కాన్ఫిగరేషన్స్. తర్వాత ఏం చేసాం? మనం మాస్టర్ డేటా క్రియేట్ చేసాం. GL మాస్టర్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ అవి కూడా క్రియేట్ చేస్తాం. తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. ఇది ఫ్లో అన్నమాట. డేటా ఫ్లో చార్ట్ ఇన్ SAP. ప్రోగ్రామింగ్ డేటా, SAP అనేది ఒక ప్రోగ్రామ్. సో SAP ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ప్రోగ్రామింగ్ డేటా, ఈ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. మాస్టర్ డేటాని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తాం. మీరు ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే డెబిట్ సైడ్ GL అకౌంట్ అండ్ క్రెడిట్ సైడ్ GL అకౌంట్ ఉండాలి. మీరు ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే వెండర్ అండ్ GL అకౌంట్ ఉండాలి. మీరు ఒక కస్టమర్కి సంబంధించిన ఎంట్రీ పోస్ట్ చేయాలంటే కస్టమర్ అండ్ GL అకౌంట్ ఉండాలి. సో ప్రోగ్రామింగ్ డేటా, SAP అనేది ఒక ప్రోగ్రామ్. SAP ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషనల్ డేటాని క్రియేట్ చేస్తాము. కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తాము? SAP అనే అప్లికేషన్ ఉపయోగిస్తాం. సో కాన్ఫిగరేషనల్ డేటాని బేస్ గా చేసుకుని మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. GL మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్ ఇవి క్రియేట్ చేస్తాం. సో మాస్టర్ డేటాని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తాము. క్లియర్ కదా? ఇలా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ది ప్రోగ్రామింగ్ డేటా we will do the different types of the configurations on the SPRO screen or customization screen. Based on the configurational data, we will create the master data. Based on the master data, we can post the real-time accounting entries
అని చెప్పచ్చు. ఇది ఫ్లో అన్నమాట. ఈ ఫ్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వెయిట్ ఇక్కడ చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి? ఎస్ఏపిలో ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? ఇది అంత ఇంపార్టెంట్ కాదు. పైన చెప్పిందంత ఇంపార్టెంట్, మీరు మైండ్లో ఉండాలి. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఫర్ ఐడియా కోసం చెప్తున్నాను. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి? సో ఎస్ఏపిలో ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ఉంటాయి? దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి. 3 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అప్రాక్సిమేట్లీ 70 to 80% అనుకున్నాం. కస్టమైజేషన్ కాన్ఫిగరేషన్స్, it is depends on the client requirement. Based on the blueprint we will configure the customized configurations. సో కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అనేది ఎలా ఉంటాయి? డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. డిపెండింగ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకేనా? మన కాన్ఫిగరేషన్స్ అన్ని మనం డెమో నేర్చుకుంటున్నాం కాబట్టి చేస్తూ వెళ్ళిపోతున్నాం. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే బ్లూ ప్రింట్ ఉంటుంది. బ్లూ ప్రింట్స్ అవి మీకు ఇస్తాను నేను. బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ వీ విల్ కాన్ఫిగర్ ది కస్టమైజింగ్ కాన్ఫిగరేషన్స్. ఓకేనా? ఎస్పీఆర్ఓస్పీలో చేస్తాం కదా మనం. అవన్నీ ఏంటి? కస్టమైజింగ్ కాన్ఫిగరేషన్స్. Based on the client requirement or based on the blueprint, we will configure the customized configurations. Customized configurations అన్ని క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి చేయాలి. అలాగే బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని కూడా చేస్తాం. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు ఇవి. 70% అప్రాక్సిమేట్లీ. తర్వాత క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. స్టాండర్డ్ ఎస్ఏపిలో ఆల్రెడీ ఉంటాయి, మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ టైప్, ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్. ఇవన్నీ మనం OBA7లో చెక్ చేసాం, గుర్తుందా? OBA7లో స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పాను మీకు ప్రీవియస్ క్లాస్లో. OBA7లో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎస్ఏ జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్, కేఆర్ వెండార్ ఇన్వాయిస్ డాక్యుమెంట్, కేజెడ్ వెండార్ పేమెంట్ డాక్యుమెంట్, డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్, డిజెడ్ కస్టమర్ పేమెంట్ డాక్యుమెంట్, ఏఏ ఎసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్. ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ స్టాండర్డ్ ప్రీ డిఫైన్డ్, సిస్టమ్ డిఫైన్డ్, ఎస్ఏపి డిఫైన్డ్ స్టాండర్డ్ డాక్యుమెంట్స్. మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. వీటిని ఏమంటారు? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. అలాగే ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇండియన్ కంపెనీకి V3ని ఉపయోగిస్తాం, ఫారెన్ కంపెనీకి K4 వేరియంట్ని ఉపయోగిస్తాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇండియన్ కంపెనీకి V3, ఫారెన్ కంపెనీకి K4 OB29లో చేస్తాం. స్టాండర్డ్, మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. V3ని కాపీ చేసాం. అక్కడే ఉంచండి మోహన్ రెడ్డి, మూవ్ చేయకండి. మనం ఏం చెప్తున్నామో అర్థమవుతుంది, మీరు మూవ్ చేయకండి, అలాగే ఉంచండి. సో చూడండి, V3 సెలెక్ట్ చేయండి. V3 అంటే V3 అనేది మన ఇండియన్ కంపెనీకి సంబంధించిన ఫిజికల్ ఇయర్ వేరియంట్. లేదంటే April 1 నుండి March 31 వరకు ఉంటుంది అనమాట V3. K4 క్యాలెండర్ ఇయర్ బేస్ గా చేసుకుని జరుగుతుంది. K4 క్యాలెండర్ ఇయర్ బేస్ గా చేసుకుని జరుగుతుంది. K4 వేరియంట్ జనవరి నుండి December 31 వరకు K4 వేరియంట్ ఉపయోగిస్తాం. ఇవన్నీ స్టాండర్డ్. మీరు మన V3ని బేస్ గా చేసుకుని కాపీ చేసి వన్ మోర్ క్రియేట్ చేస్తాం ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని. లేదు V3ని ఉపయోగించుకుంటారా? ఉపయోగించుకోవచ్చు. K4 బేస్ గా చేసుకుని వన్ మోర్ క్రియేట్ చేస్తాం. లేదు మీరు K4 ఉపయోగిస్తారా? యూజ్ చేయొచ్చు. OB29లో చేస్తాం. తర్వాత లెడ్జర్స్ 0L అంటే మీనింగ్ ఏంటి? IAS ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటారు. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్
మీరు ఇండియన్ కంపెనీకి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాలి. దాన్ని ఏమంటారు? 0L. 0L అనేది బై డిఫాల్ట్ గా మీ కంపెనీ కోడ్ కి ఆటోమేటిక్ గా లింక్ అవుతుంది. ఓకేనా? బట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కి సపరేట్ గా లింక్ చేయాలి, అది వేరే టాపిక్. సో 0L అంటే ఏంటి? లెడ్జర్. 0L స్టాండర్డ్ లెడ్జర్, ఎస్ఏపి డిఫైన్డ్ లెడ్జర్, స్టాండర్డ్. క్లియర్ కదా? అది స్టాండర్డ్ లెడ్జర్. ఇవన్నీ కూడా క్లయింట్ స్పెసిఫిక్, ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేసే ఉంటాయి. డౌన్కి వెళ్ళండి. ఇవి ఒక 15% క్లయింట్ స్పెసిఫిక్. తర్వాత కాపీయింగ్ థింగ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపిలో ఉన్న బేసిక్ కాన్ఫిగరేషన్స్ నుండి, అంటే స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ నుండి మనం కాపీ చేసుకుంటాం. V3 వేరియంట్ ని కాపీ చేసాం కదా. మనం ఏం చేస్తాం? V3 వేరియంట్ ని స్టాండర్డ్ తీసుకోలేదు, కాపీ చేసి మనకు కావాల్సిన విధంగా చేంజెస్ చేసుకున్నాం. It is nothing but whatever things we are copied from the standard SAP configurations. It is nothing but whatever things we are copied from the standard configurations. సో ఏవైతే మనం కాపీ చేస్తామో, స్టాండర్డ్ గా ఉండే ఎస్ఏపి నుండి ఏవైతే కాపీ చేస్తామో వాటిని ఏమంటారు? కాపీయింగ్ థింగ్స్ అంటారు. ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనం OB29లో కాపీ చేసాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OB C4లో 0001 నుండి కాపీ చేసాం. అలాగే లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ ని ఫ్యూచర్ క్లాసెస్ లో కాపీ చేస్తాం. సో బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. సో కాపీ చేస్తాం. వీటిని ఏమంటారు? కాపీయింగ్ థింగ్స్ అంటాం. అర్థమైందా? కాపీయింగ్ థింగ్స్ అంటారు వీటిని. అట్లా క్లియర్ కదా? అర్థమైందా లేదా ఇంతవరకు? Yes, sir. నెక్స్ట్ చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ ఎస్ఏపి? ఎస్ఏపిలో ఎన్ని రకాల మెసేజెస్ ఉన్నాయి? There are 4 types of the messages in SAP. First one, green message. Green message అంటే it means data was saved. Data అనేది సేవ్ అయినట్లు. It means your activity or configuration was successful. సో మీ యాక్టివిటీ అనేది సక్సెస్ అయినట్లు, మీ కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ అయినట్లు. గ్రీన్ మెసేజ్ అంటే ఇట్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్. ఇట్ మీన్స్ యువర్ యాక్టివిటీ ఆర్ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్. మీరు వెండర్ క్రియేట్ చేసిన, కస్టమర్ క్రియేట్ చేసిన, జిఎల్ క్రియేట్ చేసిన, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేసిన, గ్రీన్ మెసేజ్ అనేది కనిపిస్తే కనుక గ్రీన్ మెసేజ్ రావాలి. గ్రీన్ మెసేజ్ వస్తే మీరు చేసిన యాక్టివిటీ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్లు. నెక్స్ట్ ఎల్లో మెసేజ్. డౌన్ కలర్. ఎల్లో మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ లైక్ ఏ వార్నింగ్ మెసేజ్. ఎల్లో మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ లైక్ ఏ వార్నింగ్ మెసేజ్. వీ కెన్ ఇగ్నోర్ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఎల్లో మెసేజ్ వల్ల మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు. దానివల్ల కాన్ఫిగరేషన్స్ కానీ లేదంటే దేని గ్లోబల్ ఎఫెక్ట్ అనేది ఏమీ అవ్వదు. ఇట్స్ లైక్ ఏ వార్నింగ్ మెసేజ్. అంటే వేరే వాళ్ళు ఏమన్నా మిస్టేక్ చేసినా కూడా మీకు ఒక వార్నింగ్ మెసేజ్ రావచ్చు. మనం రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసాం OB53లో. మనం రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ని క్రియేట్ చేసాం OB53లో. అక్కడ నంబర్ ఇస్తాం 100 ఎక్స్ ఇస్తాం. స్టాండర్డ్ పిఎన్ఎల్ స్టేట్మెంట్ ఎక్స్ ఇస్తాం. తర్వాత 100 అనేది ఇస్తాం. 100 అనేది ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు అనుకోండి, ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్ గా సేవ్ చేస్తే ఎల్లో మెసేజ్ వస్తుంది. అలాగే మీ కంపెనీ కోడ్కి ఫిజికల్ ఇయర్ వేరియంట్ని అసైన్ చేస్తాం. అక్కడ కూడా ఒక ఎల్లో మెసేజ్ వస్తుంది, గమనించండి. OB37లో మీ కంపెనీ కోడ్కి ఫిజికల్ ఇయర్ వేరియంట్ని అసైన్ చేస్తాం. అక్కడ ఒక ఎల్లో మెసేజ్ వస్తుంది. అంటే ఎందువల్ల వస్తుంది? అక్కడ వేరే వాళ్ళు వాళ్ళ కంపెనీ కోడ్కి ఫిజికల్ ఇయర్ వేరియంట్ని అసైన్ చేయలేదు, అందువల్ల ఎల్లో మెసేజ్ వస్తుంది. అలాగే రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ OB53లో కూడా ఎల్లో మెసేజ్ వస్తుంది. వచ్చినప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి, దానివల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో ఎల్లో మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ లైక్ ఏ వార్నింగ్ మెసేజ్. యూ కెన్ ఇగ్నోర్ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అని అర్థం. నెక్స్ట్ రెడ్ మెసేజ్. రెడ్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? రెడ్ మెసేజ్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్, రాంగ్ కాన్ఫిగరేషన్.
we can go and recheck the configuration. అది ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్. రెడ్ మెసేజ్ వచ్చిందంటే నెక్స్ట్ ముందుకు వెళ్ళలేం మనం. ఏం చేయాలి, మళ్ళీ కాన్ఫిగరేషన్స్ అనేవి చెక్ చేయాలి, ప్రాపర్గా కాన్ఫిగరేషన్స్ చేయనట్లు, ప్రాపర్ సెట్టింగ్స్ అనేవి లేనట్లు, ప్రాపర్ కస్టమైజేషన్ చేయనట్లు. సో దీన్ని ఏమంటారంటే రెడ్ మెసేజ్. రెడ్ మెసేజ్ అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో రెడ్ మెసేజ్ అనేది ఫామ్ అవ్వచ్చు. మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రాపర్ వేలో చేయకపోతే ఫామ్ అవ్వచ్చు. సో దీన్ని ఏమంటారు, రెడ్ మెసేజ్. ఓకేనా. నెక్స్ట్ బ్లూ మెసేజ్. బ్లూ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి, రెడ్ మెసేజ్ అంటే అర్థమైంది కదా, కాన్ఫిగరేషన్స్ ప్రాపర్గా చేయనట్లు. సో వీ కెన్ గో అండ్ రీచెక్ ది కాన్ఫిగరేషన్, మళ్ళీ వెళ్ళి కాన్ఫిగరేషన్ ని చెక్ చేయాలి. రెడ్ మెసేజ్. తర్వాత బ్లూ మెసేజ్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనకి బ్లూ మెసేజ్ వచ్చిందా ఇంతకుముందు? రాలేదు, రాకపోతే ఫ్యూచర్ క్లాస్లో యాడ్ అవుతుంది, చూద్దాం. సో బ్లూ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి, మీరు సిమ్యులేట్ చేసిన తర్వాత డెబిట్ సైడ్ లైన్ ఐటమ్ అండ్ క్రెడిట్ లైన్ ఐటమ్ బ్లాక్ కలర్లో ఉంటుంది. మీరు ఏమైనా ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు అనుకోండి, అది బ్లూలో కనిపిస్తుంది. ఆ లైన్ ఐటమ్ పైన డబల్ క్లిక్ చేసి ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. సిమ్యులేట్ చేసిన తర్వాత లైన్ ఐటమ్స్ అనేవి బ్లూ కలర్లో ఉంటాయి. సో ఆ లైన్ ఐటమ్ పైన డబల్ క్లిక్ చేసి టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. 40 లైన్ ఐటమ్ పైన డబల్ క్లిక్ చేసి టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. లేదంటే 50 లైన్ ఐటమ్ పైన డబల్ క్లిక్ చేసి టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. ఇస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ బ్లూ మెసేజ్ ఎలా వస్తుందంటే కరెక్ట్లీ మార్క్డ్ లైన్ ఐటమ్ అని కనిపిస్తుంది లాస్ట్లో, ఎర్రర్ వచ్చే ప్లేస్లో. ఓకేనా. సో సిమ్యులేట్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. లైన్ ఐటమ్ అంటే ఏంటి, డెబిట్ అనేది ఒక లైన్ ఐటమ్, క్రెడిట్ అనేది ఒక లైన్ ఐటమ్. ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు, బిజినెస్ ఏరియా ఇవ్వలేదు, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వలేదు, ఏదైనా ఇవ్వకపోతే ఇలా వస్తుంది. అప్పుడు ఆ లైన్ ఐటమ్ పైన డబల్ క్లిక్ చేసి మీరు ఆ ఇన్పుట్స్ అనే ఇవ్వాలి, ఇచ్చేసి సేవ్ చేయాలి. సేవ్ చేస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. క్లియర్ కదా. డౌన్కి వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్. శాండ్ బాక్స్ సర్వర్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇది ఇంపార్టెంట్ అండి చాలా. ఇక్కడి నుంచి అన్ని ఇంపార్టెంట్. మళ్ళీ పైన అవసరం లేదు. పైన ఎంతవరకు ఇంపార్టెంట్, టాప్కి వెళ్ళండి, చెప్పిన మొత్తం చదవాలండి. పైన ఎబోకి వెళ్ళండి. ఏమేమి ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళండి. ఫుల్ టాప్కి వెళ్ళిపోండి, చెప్తాను. ఇక్కడ నుండి డౌన్కి వెళ్ళండి, స్లోగా సెలెక్ట్ చేస్తూ డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ ఇంపార్టెంట్. డౌన్కి వెళ్ళండి స్లోగా. ఇక్కడ నుండి ఇంకా వెళ్ళండి. సరే ఇక్కడ లాస్ట్ వరకు, ఇక్కడ అక్కడ కదా లాస్ట్. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కదా, ఈ సెలెక్ట్ చేసిన వరకు ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, మీ మైండ్లో ఉండాలి. తర్వాత ఇవి చదవకపోయినా ఏం కాదు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి, ఇవేమి పెద్దగా అడగరు, జస్ట్ ఐడియా కోసం. లేదు మీరు గుర్తు పెట్టుకుంటారంటే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, వ్యాలిడ్ పాయింట్స్ అనేవి ఇక్కడ నుంచి. వాట్ ఇట్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్, ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి, యాక్చువల్గా శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీ కంపెనీ వాళ్ళు ఒక సర్వర్ ఇస్తారు. ఇప్పుడు మనం ఒక సర్వర్ యూజ్ చేస్తున్నాం, డెమో సర్వర్. సో ఇప్పుడు ఎలాగైతే మీరు డెమో సర్వర్ 1000 రూపీస్ పే చేసి 3 మంత్స్కి తీసుకుంటున్నారో సేమ్ టు సేమ్ అదే విధంగా జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక సర్వర్ ఇస్తారు కంపెనీ వాళ్ళు. దాన్ని ఏమంటారు, శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. మీరు యాక్చువల్ సర్వర్లో ఏదన్నా ఒక కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయబోయే ముందు, యాక్చువల్ ప్రాజెక్ట్లో ఏదైనా మీరు ఇంప్లిమెంట్ చేయబోయే ముందు, అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చే సర్వర్లో చేయబోయే ముందు ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో చేసి చెక్ చేసుకుంటారు. శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆర్ ట్రయల్ పర్పస్.
In the real-time project, first we need to implement the any type of configurations in the sandbox server. ఫస్ట్ శాండ్బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేయాలి. మీరు నేర్చుకుంటున్నారు కదా, 800 రూపీస్ పే చేస్తారు, సారీ 1000 రూపీస్ పే చేస్తారు, 3 మంత్స్కి ఉపయోగించుకుంటారు దాన్ని. తర్వాత కూడా మీరు సర్వర్ కొనుక్కోవాలా? నాట్ రిక్వైర్డ్. ఏం చేస్తారు మీరు? కంపెనీ వాళ్ళు మీకు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఒక సర్వర్ ఇస్తారు ప్రాక్టీస్ చేయడానికి. సో ఫస్ట్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఆన్ ది శాండ్ బాక్స్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ అనేది ట్రయల్ పర్పస్, ప్రాక్టీస్ పర్పస్. సో శాండ్ బాక్స్ సర్వర్లో సక్సెస్ఫుల్గా కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ అయితే సో అదే ప్రాసెస్ అనేది రియల్ టైమ్ సర్వర్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టికల్, లేదంటే ట్రయల్ పర్పస్ అని చెప్పచ్చు. ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఫస్ట్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఆన్ ది ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఆన్ ది శాండ్ బాక్స్ సర్వర్. Once all the configurations are correct or successful, then we will implement on the development server in the real-time projects అని చెప్పచ్చు. సో మీరు నేర్చుకోవడానికి ఏ సర్వర్ అయితే తీసుకున్నారో అదే విధమైన సర్వర్ అనేది మీ కంపెనీలోకి వెళ్తే శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు, ఫస్ట్ మీరు ఏ సర్వర్లో చేస్తారు ఇంప్లిమెంట్ చేయడం అనేది, ఎక్కడ చేస్తారు అని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాలి శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తాము, శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తానండి అని చెప్పాలి. ఓకేనా? శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తానండి అని చెప్పాలి. సో శాండ్ బాక్స్లో సక్సెస్ అయితే తర్వాత రియల్ టైమ్ సర్వర్లో ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇంటర్వ్యూలో అడుగుతారు, ఫస్ట్ ఏదైనా కొత్తది ఏదైనా ఇంప్లిమెంట్ చేయమన్నారు, ఇన్పుట్ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయమన్నారు, లేదంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఎలా చేస్తారు? ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్లో సక్సెస్ అయితే నెక్స్ట్ రియల్ టైమ్ సర్వర్లో చేస్తారు. సో మీకు శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాక్టీస్ పర్పస్, ట్రయల్ వెర్షన్ అని అర్థం. క్లియరా కాదా? ఇది ఇంపార్టెంట్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ డైరెక్ట్గా యాక్చువల్ సర్వర్లో చేయరు, శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఇట్ ఈస్ లైక్ ఏ ప్లే గ్రౌండ్. అలాగే డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కూడా ప్లే గ్రౌండ్ అని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ మీ కాన్ఫిగరేషన్స్ అనేవి బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఎప్పుడు అప్డేట్ అవుతాయి? ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ అయిన తర్వాతే అప్డేట్ అవుతాయి. మీరు డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. సో మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి రియల్గా ఎప్పుడు అప్డేట్ అవుతాయి? ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ అయితే మాత్రమే బుక్స్ ఆఫ్ ది అకౌంట్స్లో అప్డేట్ అవుతాయి. అప్పటి వరకు డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, ప్రొడక్షన్లో చేసిన యాక్టివిటీ అవ్వచ్చు, ఏది కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవ్వదు. క్లియరా కాదా? అలాగే శాండ్ బాక్స్ సర్వర్ని కూడా ప్లే గ్రౌండ్ అని చెప్పచ్చు. ఎందువల్ల? ఇక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తారు. కాకపోతే ఇక్కడ సక్సెస్ అయిందే డెవలప్మెంట్ అండ్ క్వాలిటీలో యూజ్ చేస్తారు. క్లియర్ అండి? Yes, sir. చూడండి, ఇవన్నీ నేను నోట్స్ ప్రిపేర్ చేసి మీకు ఆర్డర్లో ఫామ్ చేసి ఇస్తున్నాను. మీకు ఆ మెటీరియల్ ఇచ్చేస్తే అది మొత్తం చదవాలంటే, చదివి మీకు నాలెడ్జ్ రావాలంటే మినిమం 6 మంత్స్ నుంచి 1 ఇయర్ టైం పడుతుంది. కాబట్టి మెటీరియల్ చదవండి. 80% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి నేను ఏదైతే మీకు మెటీరియల్ ప్రిపేర్ చేసి ఇస్తున్నానో వాటి నుంచే వస్తాయి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి? సో ఎస్ఏపిలో ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ఉంటాయి? 2 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సారీ, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ కదా, సారీ, కాన్ఫిగరేషన్స్ కూడా 2 టైప్స్ మనం పైన డిస్కస్ చేసాం కదా, నాట్ రైట్. తర్వాత చూడండి, సారీ, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్ ఇన్ ఎస్ఏపి? కన్సల్టెంట్స్ ఎన్ని రకాలు ఉంటారు? దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో 2 టైప్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ ఉంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్, 2 టైప్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ ఉంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్. హూ ఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్? ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? డౌన్కి వెళ్ళండి. ఫంక్షనల్ కన్సల్టెంట్ మీన్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్, సిఓ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్స్, వీళ్ళందరినీ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు.
వీఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్స్. మనకి సి లాంగ్వేజ్, C++, జావా ఈ నాలెడ్జ్ ఏమి అవసరం లేదు, అంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. ఫంక్షనల్ కన్సల్టెంట్ మీన్స్ FI కన్సల్టెంట్, CO కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, SD కన్సల్టెంట్. వీళ్ళంతా ఎవరు? ఫంక్షనల్. వీఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్. అదర్ దాన్ అబాప్ కన్సల్టెంట్, ఆల్ ఆర్ ఫంక్షనల్ కన్సల్టెంట్. SAPలో ఎబాపర్ ఉంటారు, ఎబాపర్ అంటారు. ఎబాపర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్సే. ఎబాపర్ కాకుండా రిమైనింగ్ అందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్సే. ఓకేనా? అదర్ దాన్ అబాప్ కన్సల్టెంట్, all are the functional consultant. Functional consultants are responsible for the transactional data, master data, and configurational data. Clear kada? Functional consultants are responsible for the transactional data, master data, and configurational data. Adi down kelandi. మరి టెక్నికల్ కన్సల్టెంట్ అంటే హూ ఆర్ ది టెక్నికల్ కన్సల్టెంట్స్ ఇన్ SAP? టెక్నికల్ కన్సల్టెంట్ మీన్స్ అబాప్ కన్సల్టెంట్, అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అంటారు. అబాప్ అంటే అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్. అబాప్ కన్సల్టెంట్. అబాప్ కన్సల్టెంట్ విల్ రైట్ ఏ ప్రోగ్రామ్స్. అబాప్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? అబాప్ కన్సల్టెంట్ విల్ రైట్ ఏ ప్రోగ్రామ్ అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ రిలేటెడ్ టాస్క్స్. అబాప్ కన్సల్టెంట్ అనేవాడు ఏం చేస్తాడు? అబాప్ కన్సల్టెంట్ విల్ రైట్ ది ప్రోగ్రామ్స్ కి సంబంధించినవన్నీ చేస్తాడు. అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ రిలేటెడ్ టాస్క్. ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే కనుక అబాప్ కన్సల్టెంట్ అనేవాడు చూస్తారు. ఓకేనా? సో ది టెక్నికల్ కన్సల్టెంట్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. SAP అనేది ఒక ప్రోగ్రామ్. మీకు న్యూ ఎంట్రీ ఆప్షన్ కనిపించట్లేదు, ఏం చేయాలి? అబాపర్ చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా? లేదంటే మీరు ఎగ్జిక్యూట్ చేయాలి, GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఎగ్జిక్యూట్ చేయాలి, ఆప్షన్ కనిపించట్లేదు, అది ప్రోగ్రామింగ్ ఇష్యూ, అబాపర్ చేస్తాడు. అట్లా పర్టికులర్ ఏమైనా ఫీల్డ్స్ మిస్ అయినా, ఏదైనా పర్టికులర్ డేటా మిస్ అయినా, ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మిస్ అయినా, అవన్నీ కూడా ఎవరు చేస్తారు? అబాపర్ చేస్తారు. సో మనం ఫంక్షనల్ కన్సల్టెంట్. సో SAP అనే ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని వర్క్ చేస్తాం. కాబట్టి ప్రోగ్రామింగ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరు వర్క్ చేస్తారు? అబాపర్. అబాప్ కన్సల్టెంట్ విల్ రైట్ ది ప్రోగ్రామ్ అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ రిలేటెడ్ టాస్క్స్. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. క్లియర్, అర్థమైందా ఇంతవరకు? Yes, sir. ఓకే, రైట్. చాలా చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా చదవాలి. సో ఇట్లా మనకి ఎన్ని డేటాలు ఉన్నాయి SAPలో? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా అండ్ ప్రోగ్రామింగ్ డేటా. 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంది. ECCలో డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ECCలో రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది. S/4HANAలో కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది. ECC డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది. S/4HANAలో డేటా అంతా కూడా కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్, కేర్ఫుల్గా వినండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్, కేర్ఫుల్గా వినాలి. అలాగే మేజర్గా ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ECC డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్. ECC డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్. S/4HANA డేటాబేస్ అంతా కూడా హనా డేటాబేస్. S/4HANAలో డేటాబేస్ సిస్టమ్ అంతా ఎవరు డెవలప్ చేసుకున్నారు? హనా వాళ్ళే డెవలప్ చేశారు. ఐఎమ్ సారీ, హనా. ఓకేనా? నెక్స్ట్ ECC అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్. హనా అంతా కూడా ఓన్ డేటాబేస్. ఓకేనా? రైట్, క్లియర్ కదా? రైట్, అది నెక్స్ట్. సో ఈ డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. టేబుల్స్.
మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? సేవ్డ్ యాజ్ ఏ టేబుల్స్. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? స్టోర్డ్ యాజ్ ఏ టేబుల్స్. ఎస్ఏపిలో టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్, మీరు నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తారు, మినీ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఎలా వస్తుంది? ఒక ఎక్సెల్ ఫార్మేట్ లో వస్తుంది. అలాగే ఎస్ఏపిలో కూడా డేటా అనేది ఒక ఎక్సెల్ షీట్ ఫార్మేట్ లో ఎక్స్పోర్ట్ చేస్తాం. రిపోర్ట్స్ ఎలా సబ్మిట్ చేస్తారు? ఎస్ఏపిలో మీరు అట్లీస్ట్ పోస్ట్ చేశారు, FB03కి వెళ్ళి ఆ రిపోర్ట్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఆ రిపోర్ట్స్ అనేవి క్లయింట్కి అర్థమవుతుందా? అర్థమవుదు. ఎలా సబ్మిట్ చేస్తాము? ఎక్సెల్ ఫార్మేట్ లో డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తాము. సో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. టేబుల్స్. సో ఎస్ఏపిలో డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. ఎస్ఏపిలో డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. ఆ డేటా అంతా కూడా ఆ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఎక్సెల్ ఫార్మేట్ టైప్ ఉంటుంది. ఎక్సెల్ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎక్సెల్ షీట్ ఉంటుంది కదా, సేమ్ ఆ విధంగానే ఉంటుంది. ఆ ఎక్సెల్ షీట్ లో డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎక్సెల్ ఫార్మేట్ లో స్టోర్ అవుతుంది, టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ఈసీసీకి S/4HANAకి మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఈ ఈ డేటాబేస్ లోనే డిఫరెన్స్ ఉంది. ఈసీసీ అయితే రోస్ గా స్టోర్ అవుతుంది, S/4HANA కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా వరాకిల్ డేటాబేస్. అంటే ఎస్ఐపి సర్వర్స్ అన్ని కూడా వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈసీసీలో. S/4HANAలో హనా డేటాబేస్ లో మెయింటైన్ చేస్తారు. హనా డేటాబేస్ అంటారు. ఇలా డేటా అనేది ఎస్ఐపిలో డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. సో ఈ డేటాని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మనం ఈ డేటా మొత్తం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? నోట్ చేసుకోండి. లాస్ట్ లో ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుందండి, వెయిట్ చేస్తారా? ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుంది క్లాస్. హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes. క్లియర్ కదా? కంటిన్యూ చేద్దామా? చేసేద్దాం, అయిపోతుంది. ఈరోజు సండే కదా. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి. సో SE16N టీ కోడ్ ఏంటి? SE16N. SE16N ఇది ఒక టీ కోడ్ అండి. ఈ టీ కోడ్ ని బేస్ గా చేసుకుని మీరు చేసిన ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఏదైనా సరే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ టీ కోడ్. ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ టీ కోడ్. ఎగ్జాంపుల్, ఎస్ఐపి ఓపెన్ చేయండి. SE16N వెళ్ళాలి. సో SE16N కరెక్ట్గా ఇవ్వండి. SE16N/N కరెక్ట్గా ఇవ్వలేదు అనుకుంటా. ఇది. సో SE16N ఇది టీ కోడ్. ఎగ్జాంపుల్, నేను ఒక టేబుల్ నేమ్ ఇస్తున్నాను. ఒక టేబుల్ నేమ్ దగ్గర ఇవ్వండి. BSEG. అక్కడ ఏమి ఇచ్చారు? టేబుల్ దగ్గర BSEG అనేది ఇచ్చారు. BSEG అంతే. SBE కాదు, BSEG. దీన్ని బీసెక్ టేబుల్ అంటారు. సో ఈ బీసెక్ టేబుల్లో ఏ డేటా స్టోర్ అవుతుంది? జిఎల్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ జిఎల్ పోస్ట్ చేస్తాం కదా. సో ఈ జిఎల్ కి సంబంధించిన డేటా అంతా ఈ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. సో బీసెక్ టేబుల్లో స్టోర్ అవుతుంది డేటా అంతా కూడా. BSEG బీసెక్ టేబుల్లో స్టోర్ అవుతుంది.
ఇక్కడ చూడండి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ హిట్స్ ఉంది 500. అంటే మీనింగ్ ఏంటి? 500 టేబుల్స్ ని డిస్ప్లే చేస్తుంది. మీకు 1000 కావాలంటే 1000, 2000 టేబుల్స్ కావాలంటే 2000 అలా కూడా ఇవ్వచ్చు. ఓన్లీ 100 కావాలంటే 100 ఇవ్వచ్చు. అట్లా అన్నమాట. సో బీసెక్ టేబుల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్, జిఎల్ జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ డేటా అంతా కూడా బీసెక్ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి కింద. సో ఎంటర్ ప్రెస్ చేసి మీ కంపెనీ కోడ్ ఇచ్చారు అంటే ఏంటి? మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన జిఎల్ డేటా అంతా కూడా వస్తుంది. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి RE11. ఎంటర్, ఎగ్జిక్యూట్. వెయిట్ చేయండి. చూసారు ఇవన్నీ ఏంటి? మీరు పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్. జిఎల్ పోస్ట్ చేశారు కదా. సో ట్రాన్సాక్షనల్ డేటా అంతా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? బిఎస్సిజిలో స్టోర్ అవుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్. మీరు జిఎల్ అకౌంట్ పోస్ట్ చేశారు, ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? బిఎస్సిజి బీసెక్ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఇవన్నీ రిపోర్ట్స్ అండి. ఫస్ట్ కంపెనీ కోడ్ చూడండి. మీ కంపెనీ కోడ్ RE11. డాక్యుమెంట్ నెంబర్ 1 అంటే ఏంటి? డాక్యుమెంట్ నెంబర్ 1 అంటే ఫస్ట్ డాక్యుమెంట్ అది. ఓకేనా? తర్వాత ఫిజికల్ ఇయర్ 2025. ఐటీఎం అంటే లైన్ ఐటమ్. లైన్ ఐటమ్ 1 2. ప్రతి డాక్యుమెంట్ కి 2 లైన్ ఐటమ్స్ ఉంటాయి మినిమం. 1 2. అట్లా 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. ఎస్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంట్. జనరల్ లెడ్జర్ అకౌంట్ అట్లా. నెక్స్ట్ మీరు బిజినెస్ ఏరియా ఇచ్చారు. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బిజినెస్ ఏరియా ఇది. ఇట్లా మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఎస్ఏపిలో మీరు పోస్ట్ చేసినటువంటి జిఎల్స్, జనరల్ లెడ్జర్స్, ఇవన్నీ మనం ఎంటర్ చేస్తాం. సో ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా చాలా ఉంటాయి. ఏది కావాలంటే అవన్నీ యాడ్ అవుతాయి ఇక్కడ. సో ఈ డేటాని మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా సబ్మిట్ చేస్తారు? గవర్నమెంట్కి లేదంటే క్లయింట్కి ఈ ఫార్మేట్ అర్థమవుతుందా వాళ్ళకి? నో. ఇది సబ్మిట్ చేయగలమా? నో. ఎలా ఫార్మేట్ ఎలా ఎక్స్పోర్ట్ ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. మీకు మెయిల్ ద్వారా వీడియో ఫార్వర్డ్, నేను మీకు ఏదైనా డాక్యుమెంట్ ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు, ఎస్ఏపిలో ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు? పైన చూడండి, బీసెక్ టేబుల్ అనేది ఇంపార్టెంట్ టేబుల్. బీసెక్ టేబుల్లో ఏముంటాయి? జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మీరు పోస్ట్ చేసిన మీరు పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బీసెక్ టేబుల్లో స్టోర్ అవుతాయి. ఇంపార్టెంట్ టేబుల్ నేను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రింటర్ తర్వాత ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. క్రింద 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 ప్రింటర్ ఆప్షన్ చూడండి. ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఆ లైన్లో ప్రింటర్ ఆప్షన్. నెక్స్ట్కి వెళ్ళండి. ఎక్స్పోర్ట్ చూసారా? క్లిక్ చేయండి. స్ప్రెడ్షీట్ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ చేయండి. అవేమి సెలెక్ట్ చేయండి. కంటిన్యూ. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. .xls అంటే .xls అంటే ఏంటి? .xls అంటే ఎక్సెల్ ఫార్మేట్ లో సేవ్ అవుతుంది. ఇది ఎక్సెల్ లో, ఎంఎస్ ఎక్సెల్. కంటిన్యూ. సేవ్. ఎలౌ చేయండి. ఎలౌ చేయండి. పేస్ట్ చేయండి. చూసారా? ఇదంతా డేటా మీరు పోస్ట్ చేసినటువంటి ట్రాన్సాక్షనల్ డేటా, జిఎల్ మాస్టర్. సో ఏ టేబుల్లో స్టోర్ అయింది? బిఎస్సిజిలో స్టోర్ అయింది. ఇంపార్టెంట్ టేబుల్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. S4 HANAలో కూడా సేమ్ ప్రాసెస్. నథింగ్ ఇన్ డిఫరెన్స్. 99% సేమ్ టు సేమ్. మీరు ఈసీసీ సర్వర్లో నేర్చుకుంటే S4 HANA కూడా 90% నేర్చుకున్నట్లే. క్లియర్ కదా? నెక్స్ట్ వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. సో SE16N ద్వారా మనము డేటాని ఎక్స్పోర్ట్ చేసాం. సో SE16Nలో మనం బీసెక్ టేబుల్ను ఉపయోగించాం. బిఎస్సిజి అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. SE16N వెళ్ళండి. SE16N కామన్ నేమ్.
నెక్స్ట్ ఒక టేబుల్ నేమ్ చెప్తాను. టీజీఎస్బి, ఈవెన్ టీజీఎస్బి, టీజీఎస్బి ఎంటర్ చేయండి. కంపెనీ కూడా ఇవ్వండి, కంపెనీ కూడా ఇవ్వండి. ఓకే, టీజీఎస్బి అనేది బిజినెస్ ఏరియాస్ కదా వస్తుంది. ఎగ్జిక్యూట్ చేయడానికి ఎగ్జిక్యూట్. ఇవన్నీ ఏంటి? బిజినెస్ ఏరియాస్, మీ సర్వర్లో ఉన్నటువంటి బిజినెస్ ఏరియాస్, మీ సర్వర్లో ఉన్నటువంటి బిజినెస్ ఏరియాస్ అన్నమాట. సో ఏ టీ కోడ్ ఇచ్చాము? టీజీఎస్బి అనే టీ కోడ్ని ఇచ్చాము. అది నెక్స్ట్ టీజీఎస్బి అనే నేమ్ ఇచ్చాం. సో బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా రిఫ్లెక్ట్ అయినాయి. నెక్స్ట్ T001 ఇవ్వండి. T001 అది కాదండి, వినండి. T001, టీజీ కాదు, T001, T001 ఎంటర్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి చెప్తాను, డైరెక్ట్గా చేయండి. ఇవన్నీ ఏంటి? మీ సర్వర్లో ఉన్న కంపెనీ కోడ్స్. మీ సర్వర్లో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి? 276 కంపెనీ కోడ్స్ ఉన్నాయి ఈ సర్వర్ ద్వారా. పైన చూడండి, నంబర్ ఆఫ్ ఇట్స్ 276 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? 0001 అనేది ఒక కంపెనీ కోడ్. SAPAG ఏ సిటీలో ఉంది? సిటీ. ఓకేనా? సిటీ. తర్వాత కంట్రీ ఏంటి? డిఏ అంటే మీనింగ్ ఏంటి? డెన్మార్క్. డిఏ అంటే డెన్మార్క్, అంతే కదా? డిఏ అంటే డెన్మార్క్ మేబీ. తర్వాత కరెన్సీ ఏంటి? యూరో. డెన్మార్క్ యూరోప్ లో ఉంది కాబట్టి యూరో ఎవరో క్రియేట్ చేశారు. డిఈ అంటే డెన్మార్క్ లాంగ్వేజ్, డానిష్ డెన్మార్క్ లో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? డానిష్. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్, ఐఎన్టీ అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్. తర్వాత చూడండి, ఇక్కడ 10 ఉంది. 10 అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ 10. మనం కంపెనీ కోడ్ కరెన్సీ ఏం తీసుకున్నాం? INR. సో లోకల్ కరెన్సీని SAP టెర్మినాలజీలో 10 గా కన్సిడర్ చేస్తారు. ఓకేనా? తర్వాత ఫిజికల్ ఇయర్ వేరియంట్ K4 తీసుకున్నాం. సో డెన్మార్క్ అంటే వాళ్ళు ఏ మీద ఏది ఫాలో అవుతారు? K4 వేరియంట్ ని ఫాలో అవుతారు. మన ఇండియా అయితే V3. ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఎక్స్పోర్ట్ ఎలా చేస్తాం? ఎక్స్పోర్ట్ చేయండి. ఎలా వచ్చి కంటిన్యూ. లాస్ట్ లో 2 ఇవ్వండి. పోనీ 2 లాస్ట్ లో 2 ఇచ్చేయండి. .xls అంటే మీనింగ్ ఏంటి? ఎక్సెల్ ఫార్మాట్ లో అవుతుంది. PDF లో కూడా వస్తుంది, ఎక్స్పోర్ట్ చేయొచ్చు. తర్వాత చెప్తాను, నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను PDF అనేది. చూసారా? ఇవన్నీ కంపెనీ కోడ్స్. ఓకేనా? ఇవన్నీ కంపెనీ కోడ్స్ ఎక్సెల్ ఫార్మాట్ లో ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకేనా? వెళ్ళండి, SAP లోకి వెళ్ళండి. ఓకేనా? సో ఎక్సెల్ ఫార్మాట్ లో చేస్తాం. మరి మన కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ కంపెనీ కోడ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి దానిపైన సెలెక్ట్ చేయండి. కంపెనీ కోడ్ లైన్ మొత్తం సెలెక్ట్ చేయాలి. లైన్ మొత్తం చూసారా? కంపెనీ కోడ్ పైన క్లిక్ చేస్తే ఆ లైన్ టాప్ టు బాటమ్ అంతా కూడా సెలెక్ట్ అయింది. అక్కడ ఫిల్టర్ సింబల్ అని చూడండి పైన. రైట్కి వెళ్ళండి, అది కాదు. నెక్స్ట్ 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 అది అది కూడా కాదు. క్లిక్ చేయండి ఫిల్టర్, అది ఫిల్టర్ పైన సెట్ ఫిల్టర్ క్లిక్ చేయండి. చూసారా? ఇదిగో మీ కంపెనీ కూడా కంటిన్యూ చేయండి. చూసారా? ఇది మీ కంపెనీ కోడ్ RE11 అనేది మీ కంపెనీ కోడ్. సెలెక్ట్ చేశారా? పైన డీటెయిల్స్ కంపెనీ కోడ్ పైన ఒక మిర్రర్ సింబల్ ఉంది చూడండి, డిఈ. దానిపైన క్లిక్ చేయండి. ఇది మీ కంపెనీ కోడ్ డేటా. క్లయింట్ నంబర్ 800 ఉపయోగిస్తున్నారు. కంపెనీ కోడ్ RE, కంపెనీ నేమ్ రిలయన్స్ డిజిటల్, సిటీ విజయవాడ. ఇవన్నీ కంట్రీకి IN, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టండి. ఓకే, ఇంగ్లీష్. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్, మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్,
అడ్రస్, మీరు ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ, RELIPV, మీ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. గ్రూప్ ఆఫ్ కంపెనీని ఏమంటారు? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. అవన్నీ కనిపిస్తుంది. ఇది ఇట్లా మీరు డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇది మీ కంపెనీ కోడ్, గ్లోబల్ లెవెల్ డేటా అంటారు. ఓకేనా? ఓపెన్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. ఫస్ట్ ఫుల్ బ్యాక్ వెళ్ళండి. SE16 అని కామన్, SE16 అని వెళ్ళండి. బీసెక్ టేబుల్ BESCG ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ టోటల్గా మీరు ఎన్ని ఎంట్రీస్ పోస్ట్ చేశారు, ఇవన్నీ కూడా మీరు పోస్ట్, ఇది కాదు, ఆ, ఇది కాదు, అన్నీ వచ్చేసేయండి. బ్యాక్ వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వలేదా? కింద కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఎంటర్ ప్రెస్ చేయండి. పైన నంబర్ ఆఫ్ హిట్స్ అని క్లిక్ చేయండి. నంబర్ ఆఫ్ హిట్స్ పైన క్లిక్ చేయండి. ఇంకా పైన నంబర్ ఆఫ్ హిట్స్ ఆప్షన్ ఉంది. పైన BSCG పైనే ఉంది. నంబర్ ఆఫ్ ఎంట్రీస్ కదా, ఐఎమ్ సారీ, ఇవ్వండి. 94 ఎంట్రీస్ పోస్ట్ చేశారు. అంటే 94 అంటే ఏంటి? టోటల్గా 94ఆ? కాదు, 42 ఎంట్రీస్ పోస్ట్ చేసినట్లు. ఇక్కడ మీకు ఎంత కనిపిస్తుంది? 94 అంటే డెబిట్ అండ్ క్రెడిట్ రెండు ఉంటాయి కదా. సో అవన్నీ కలిపి ఇంత 42 ఎంట్రీస్ చేస్తారు. అంతే కదా? అంతేనా? రాంగా? నైంటీ. ఓకే, అంతే సార్. 42 ఎంట్రీస్ పోస్ట్ చేసాం, డెబిట్ అండ్ క్రెడిట్ కలిపి. అట్లా. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఇట్లా చాలా ఉంటాయి టేబుల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టేబుల్ చూద్దాము. బిజినెస్ ఏరియాస్ చెక్ చేసాం కదా. T004 ఇవ్వండి. T004 చేశారా? చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్, ఎగ్జిక్యూట్. మరి ఇది మీ చార్ట్ ఆఫ్ అకౌంట్. 6 అంటే మీనింగ్ ఏంటి? 6 అంటే 6 అంటే ఏంటి? అంటే మనం ఎన్ని నెంబర్స్ సార్, అంటే జనరల్ లెడ్జర్ నెంబర్స్ ఉంటాయి కదా సార్, అవి 6 డిజిట్స్ తీసుకున్నామని సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. 6 అంటే కంపెనీ కోడ్ నంబరింగ్ ఇస్తాం మనం. అంటే GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మీరు ఎన్ని తీసుకుంటారు, ఎన్ని లైన్స్, ఎన్ని డిజిట్స్ తీసుకుంటారు? 6 డిజిట్స్. అట్లా బ్యాక్ వెళ్ళండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ రిమూవ్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో T004లో ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవన్నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టేబుల్. టోటల్గా మన సర్వర్లు ఎన్ని క్రియేట్ చేశారు? 104 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. 6 డిజిట్స్ లేదంటే 7 డిజిట్స్, మీ ఇష్టం, ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఏటీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏ టేబుల్లో స్టోర్ అని? T004. T004 అనే టేబుల్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి క్రియేట్ అయినాయి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. SKA1 ఫుల్ బ్యాక్ వెళ్ళకండి. SE16 అని ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం మనం. SKA1 ఇవ్వండి. టేబుల్ నేమ్ SKA1. ఎంటర్. కంపెనీ కోడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వండి. కింద SKA1 కింద చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు. ఎంటర్, ఎగ్జిక్యూట్. ఇది ఇంపార్టెంట్ టేబుల్. SKA1 వెరీ 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 ఇంపార్టెంట్ టేబుల్. ఫస్ట్ లో చెప్పాను BSCG
డే టు డే ట్రాన్సాక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ అడుగుతారు. జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ ఏంటి? జిఎల్ అకౌంట్స్ మనం FS00లో క్రియేట్ చేసాం. FS00లో మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. సో జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉంటాయి, అంతే కదా. REOC అంటే ఏంటి? మీ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇది జిఎల్ అకౌంట్ నంబర్. తర్వాత జిఎల్ అకౌంట్ నంబర్ చూసారా? ఏ రోజు క్రియేట్ చేశారు, డేట్ కనిపిస్తుంది. మనం 22 ఎక్కువ చేసాం. ఏ యూజర్ క్రియేట్ చేశారు అట్లా. ఇంకా రైట్ సైడ్కి వెళ్ళండి. షార్ట్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, లాంగ్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ కనిపిస్తాయి. మీకు ఏమైనా ఎక్స్ట్రా ఫీల్డ్స్ కావాలంటే ఇక్కడ లేఅవుట్ ఉంటుంది చూడండి, చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా షార్ట్కి అవన్నీ కావాలి, చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. సో SKA1 వెరీ 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 ఇంపార్టెంట్ టేబుల్. జిఎల్ అకౌంట్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి అని అడుగుతారు ఇంటర్వ్యూలో. SKA1 అని చెప్పాలి. SKA1లో స్టోర్ అవుతాయి. SKA1 డే టు డే ట్రాన్సాక్షన్స్ BSEGలో స్టోర్ అవుతాయి అని చెప్పాలి. క్లియరా? బాక్కెళ్ళండి. T004 ఒక పని చేయండి, MS వర్డ్ ఫార్మేట్లోకి వెళ్ళండి. కింద టైప్ చేయండి 100, 200, 300, 400, 500. లైన్ తీసేయండి, చాలు చాలు. లైన్ వస్తుంది కదా కింద, సెలెక్ట్ చేసి ఆ లైన్ రిమూవ్ చేయండి. పైన అండర్ లైన్ తీసేయండి. ఇవి కాపీ చేయండి. కాపీ చేశారు, SAPలోకి వెళ్ళండి. టేబుల్ నేమ్ T004 ఇవ్వండి. ఎంటర్. చూడండి, ఇక్కడ ఏమైనా మీరు ఇప్పుడు ఏమైనా ఎక్సెల్ షీట్లో ఉన్నాయి కాపీ చేసేయాలనుకోండి, ఇక్కడ రైట్ సైడ్ రైట్ ఏరో కీ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. రైట్ ఏరో కీ కింద 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 చార్ట్ ఆఫ్ అకౌంట్ కి రైట్ సైడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి రైట్ సైడ్ రైట్ ఏరో కీ ఉంది. క్లిక్ చేయండి. చూడండి. సో ఇక్కడ ఏమైనా వాల్యూస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కాపీ కొన్ని మనం మాన్యువల్గా ఎంటర్ చేయలేం, డేటా ఎక్కువ ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేస్తాం, ఎలా ఎలా పేస్ట్ చేయాలి? నాన్ SAPలో ఉన్న డేటాని SAPలోకి ఎలా పేస్ట్ చేయాలి? Ctrl+V అనేది ఇవ్వకూడదు ఎప్పుడైనా సరే. లాస్ట్లో అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్, లాస్ట్లో ఇంటూ మార్క్ చూసారా? ఇంటూ మార్క్ తర్వాత అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ క్లిక్ చేయండి. చూసారా యాడ్ అయినాయా? ఇట్లా యాడ్ చేసుకోవాలి. కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు, బట్ కొన్ని ఫైల్స్ అనేవి మిస్ అవ్వచ్చు. ఓకేనా? కొన్ని ఫైల్స్ అనేవి మిస్ అవ్వచ్చు. సో అందువల్ల ఏం చేస్తాము, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా మాత్రమే డేటా, నాన్ SAPలో ఉన్న డేటాని SAPలోకి పేస్ట్ చేయాలి. నాన్ SAP అంటే మీనింగ్ ఏంటి? లెగసీ సిస్టమ్. వాట్ ఇట్ మీన్ బై లెగసీ సిస్టమ్? అదర్ దాన్ SAP, అదర్ దాన్ SAP, అదర్ దాన్ SAP. లెగసీ అంటారు. లెగసీ సిస్టమ్ అంటే లెగసీ మీన్స్ అదర్ దాన్ SAP. సో నాన్ SAPలో ఉన్న డేటాని లేదంటే లెగసీ సిస్టంలో ఉన్న డేటాని SAPలోకి మూర్చడానికి మనం ఈ ఆప్షన్ని ఉపయోగిస్తాం. యాక్చువల్ లెగసీ అంటే ఏంటంటే మనకి నాన్ SAP అంటే ఏంటి? పీపుల్ సాఫ్ట్ లెగసీ సిస్టమ్, JD అడ్వర్స్ లెగసీ, టాలీ లెగసీ, అలాగే బ్యాన్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, లెగసీ సిస్టమ్స్. ఇవన్నీ పీపుల్ సాఫ్ట్, JD అడ్వర్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, ఇవన్నీ లెగసీ సిస్టమ్స్ అంటారు. లెగసీ సిస్టమ్ అంటే అదర్ దాన్ SAP అని అంటాం. సో ఇవన్నీ ఏంటి? లెగసీ సిస్టమ్స్, అదర్ దాన్ SAP అంటారు వీటిని. ఓకే, టాలీ కూడా లెగసీయే. లెగసీ సిస్టమ్ అంటే అదర్ దాన్ SAP. సో వాటిలో ఉన్న డేటాని మనం SAPలోకి మూవ్ చేస్తాం. నాన్ SAP టు SAP లెగసీ సిస్టమ్ అంటారు. సో ఏదైనా డేటాని నాన్ SAP నుండి మూవ్ చేయాలంటే, ఎగ్జాంపుల్ ఏదన్నా ఇలా చిన్న మామూలుగా అవి వేరు, మళ్ళీ లెగసీ సిస్టమ్ టు SAP అనేది అది లెంతీ ప్రాజెక్ట్ అది. బట్ ఏదైనా కాపీ చేసుకోవాలంటే మీరు అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా మాత్రమే చేసుకోవాలి.
కంట్రోల్ వి కూడా ఇవ్వచ్చు, బట్ ఏమైనా ఫైల్స్ అనేవి మిస్ అవ్వచ్చు. కాబట్టి ఎస్ఏపి ఏం రికమెండ్ చేస్తుంది, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ఉపయోగిస్తుంది. నెక్స్ట్, క్లియర్ కదా, ఇంతవరకు అర్థమైందా? సో ఇట్లా ఎస్ఏపిలో డేటా అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో డేటా అంతా కూడా ఎలా స్టోర్ అవుతుంది, డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, డాక్యుమెంట్ ఎంట్రీ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది, డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 1 మినిట్, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాము. వన్ మినిట్, ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ. సో టేబుల్ ఎనాలిసిస్, ఓకేనా. టేబుల్ అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ లైక్ ఏ వన్ కైండ్ ఆఫ్ ది రిపోర్టింగ్ అని చెప్పొచ్చు. సో ఎస్ఏపిలో 3 లేయర్స్ ఉంటాయి: ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. 3 లేయర్స్ ఉంటాయి. సో ఈ కంప్లీట్ డేటా అంతా అప్లికేషన్ లేయర్ ద్వారా జరిగిందైనా అవ్వచ్చు, లేదంటే ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, ప్రజెంటేషన్ లేయర్ అవ్వచ్చు. సో ఎనీ టైప్ ఆఫ్ డేటా, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్, దీన్ని R3 అంటారు, ఆర్కిటెక్చర్. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఫ్యూచర్లో చెప్తాను. R3 అంటే ఏంటి, R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. సో వీటిలో ఏమేమి ఉన్నాయి, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది టాపిక్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్. అప్లికేషన్ లేయర్, ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఒక అప్లికేషన్. సో ప్రజెంటేషన్ లేయర్ ద్వారా మనం ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. అప్లికేషన్ లేయర్లో ప్రజెంటేషన్ లేయర్ ఇస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. సెకండ్ వన్ అప్లికేషన్ లేయర్, ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఒక అప్లికేషన్. దీన్ని బేస్గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. సో ప్రజెంటేషన్ లేయర్లో చేసేటటువంటి ఎండ్ యూజర్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ లేయర్లో చేసేటటువంటి కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్, ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. సో అప్లికేషన్ లేయర్ ఈజ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. అప్లికేషన్ లేయర్ ఈజ్ ఏ వన్ మిడిల్ వేర్. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, మళ్ళీ మీకు డెప్త్గా చెప్తాను. సో ఈ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. చూడండి లాస్ట్ అక్కడ ఇమేజ్ కనిపిస్తుందా, డిఎల్ అంటే మీనింగ్ ఏంటి, డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ డేటా, ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఎలా స్టోర్ అవుతుంది, టేబుల్స్గా స్టోర్ అవుతుంది, టేబుల్స్. సో ఈ R3 అనేది సపరేట్ క్లాస్, కొంచెం డెప్త్గా డిస్కస్ చేద్దాం. సో కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ డేటా, ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఆల్ టైప్ ఆఫ్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ లేయర్. ఎలా స్టోర్ అవుతుంది, టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఓకేనా, టేబుల్స్గా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మనం T001 చెక్ చేసాం కదా, ఇంకా కొన్ని టేబుల్స్ చెక్ చేద్దాము. SKB1 ఇవ్వండి, SKB1, SC16Nకి వెళ్ళండి, SC16N. SC16Nలో SKB1, SKB1 ఎంటర్.
కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇది మనం ఆల్రెడీ చేశాం కదా, SKB1. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇదంతా జిఎల్ మాస్టర్. ఓకేనా, జిఎల్స్ అనమాట ఇవన్నీ కూడా. SKB1 అనేది SKB1 ఇంపార్టెంట్ ఈ కోడ్. జిఎల్ మాస్టర్ డేటా అంతా కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. SKA1 ఇవ్వండి. SKA1. SKA1 ఇది కూడా గుర్తుపెట్టుకోండి. SKA1 ఇది ఒక టేబుల్. ఎంటర్. కింద చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఎంటర్. ఎగ్జిక్యూట్. చూసారా, ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఒక వే. SKA1, SKB1 ఏదైనా ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్ పంచేయండి. బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసేసి ఎగ్జిక్యూట్ చేయండి. SKA1 నుంచి. చూసారా ఎందువల్ల ఇవన్నీ వచ్చినాయి? ఇవన్నీ ఏంటి, సర్వర్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్నీ వచ్చేసినాయి. ఎందువల్ల? మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్. 1 మినిట్ అండి, ఒక ఇంపార్టెంట్ కాల్. 1 మినిట్. సో ఇక్కడ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు. సో చార్ట్ ఆఫ్ అకౌంట్కి జిఎల్ అకౌంట్స్ అన్ని లింక్ అయి ఉంటాయి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు కాబట్టి సర్వర్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని వచ్చేస్తున్నాయి. అదే చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేసి యాడ్ చేస్తుంటే ఓన్లీ మీ కంపెనీ కోడ్కి లేదంటే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయి ఉన్న జిఎల్ అకౌంట్స్ మాత్రమే వస్తాయి. అట్లా. క్లియర్ కదా. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు కాబట్టి సర్వర్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అంతా వచ్చేస్తుంది. అదే సర్వర్లో మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వకపోతే ఇచ్చుంటే కనుక మీ కంపెనీ కోడ్ అంటే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయిన జిఎల్ అకౌంట్స్ మాత్రమే వచ్చాయి. సో మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు కాబట్టి సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ KNB1. KNB1 B1. ఎంటర్ షేట్ కింద కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఏం రాదు మీకు. ఎందువల్ల అంటే చూడండి ఏమి లేవు. ఎందువల్ల? KNB1 అంటే కస్టమర్స్ మాస్టర్ డేటా. మీరు కస్టమర్స్ ఏమి క్రియేట్ చేయలేదు. ఈటీ కోడ్ కూడా ఇంపార్టెంటే. KNB1 కస్టమర్ మాస్టర్ డేటా. KNB1 ఈ టేబుల్లో ఏ డేటా స్టోర్ అవుతుంది? కస్టమర్ మాస్టర్ డేటా. ఇంపార్టెంట్ టేబుల్ నేమ్ గుర్తుపెట్టుకోండి. KNB1 ఇంపార్టెంట్ నేమ్ అనమాట. ఇది KNB1 అనేది ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కస్టమర్ మాస్టర్ డేటా స్టోర్ అవుతుంది. బ్యాక్ వెళ్ళండి. కంపెనీ కోడ్ తీసేయండి చెప్తాను. బ్యాక్ వెళ్ళి KNB1 ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇస్తే కంపెనీ కోడ్ లెవెల్లో డేటా అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు కంపెనీ కోడ్ ఇవ్వలేదు. కంపెనీ కోడ్ ఇస్తే కంపెనీ కోడ్ లెవెల్లో డేటా అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మనమే క్రియేట్ చేయలేదు కదా, అందువల్ల రాలా. కంపెనీ కోడ్ ఇవ్వకపోతే ఏమవుతుంది? సర్వర్లో ఉన్న కస్టమర్స్ అన్నీ కనిపిస్తాయి. ఇవ్వండి. కస్టమర్ మాస్టర్ డేటా. చూసారా, ఇవన్నీ కస్టమర్స్ మనమే కాదు, వేరే వాళ్ళు ఎవరో క్రియేట్ చేశారు. మీరు క్రియేట్ చేస్తుంటే మీ కస్టమర్స్ మొత్తం కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ట్రాన్సాక్షన్ కోడ్ SC16 అండ్ కామన్ ECC అయినా S/4HANA అయినా 99% సేమ్ టు సేమ్. సో టేబుల్ ఏమేంటి? KNB1 కస్టమర్ మాస్టర్ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. KNB1. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. KNA1 ఇవ్వండి. KNA1 ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా డైరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మనకు కంపెనీ కోడ్ ఏం అడగలేదు. చూసారా, ఎగ్జిక్యూట్ చేయండి.
సో దీనివల్ల ఏంటి ఈ టేబుల్ కేఎన్ ఏ వన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి కేఎన్ ఏ వన్ వల్ల. అదే కేఎన్ బి వన్ ఇస్తే కంపెనీ కోడ్ లెవెల్. ఓకేనా? సో కేఎన్ బి వన్ గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి చాలు, రెండో వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాము? కేఎన్ ఏ వన్ ఇవ్వండి, ఇచ్చాం కదా, అయిపోయింది కదా. నెక్స్ట్ ఒకసారి ఒక పని చేయండి, కేఎన్ ఏ వన్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. అక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంది కదా, ఫిల్టర్లోకి వెళ్ళండి, సిటీ అలాగా క్లోజ్ చేయండి చెప్తాను. అది సెలెక్ట్ చేసుకోండి, సిటీ సెలెక్ట్ చేయండి, సిటీ. అది కాదు, అది కంట్రీ, అది రైట్ సైడ్ సిటీ ఉంది చూసారా? ఫిల్టర్ సింబల్ పైన క్లిక్ చేయండి. సిటీ మీకు ఎగ్జాంపుల్ హైదరాబాద్ మాత్రమే కావాలి, హైదరాబాద్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఏమీ లేవు, హైదరాబాద్లో ఏమీ లేవు, ఉంటే వస్తాయి. ఓకేనా? వేరే సిటీ ఇవ్వండి, ఎందుకని రాలేదు? లేవు, ఒకటి కూడా లేదా? అదేంటి, ఉంటుంది కొన్ని ఉన్నా. వేరే సిటీ ఇవ్వండి. రావట్లేదు, ఉంటాయి. మనము ఇది మళ్ళీ ఇవన్నీ మార్చుకోవాలి, కొన్ని సెట్టింగ్స్. ఓకే, అలా ఉంచేయండి, మళ్ళీ ఇవన్నీ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవాలి, చేసుకుంటే వస్తాయి. మళ్ళీ అవన్నీ మారిపోతే అలా ఉంచండి, నో ఇష్యూ. తర్వాత తర్వాత చూడండి, 1 మినిట్. తర్వాత ఇంకేం చూద్దాం, 1 మినిట్. టేబుల్ చెక్ చేస్తాను అనుకోండి, టైం పడుతుందండి, అప్పుడే అవ్వదు, ఇంకొక 15 మినిట్స్ పడుతుంది, వెయిట్ చేయండి. కొంచెం వెయిట్ చేయండి, ఒక 5 మినిట్స్, ఐ విల్ కమ్ బ్యాక్. 5 మినిట్స్, 5 మినిట్స్ బ్రేక్ అండి. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్.
ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇవ్వండి. సో కేఎన్ కేఎన్ ఏ వన్ ఇచ్చారా? ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి. ఇదంతా కస్టమర్ డేటా కదా, మనం ఆల్రెడీ చెక్ చేసాం. ఓకే. ఆ. సో ఇలా డేటా అంతా కూడా ఎస్ఏపిలో డేటా అంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా. సో ఈ డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా అంతా కూడా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. ఓకేనా? సో టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. టేబుల్స్ గా స్టోర్ అవుతుంది ఈసీసీలో. సో ఇలాంటి టేబుల్స్ ఎన్ని ఉన్నాయి? ఇలాంటి టేబుల్ నేమ్స్ ఎన్ని ఉన్నాయి ఈసీసీలో? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. 1 or 2 టేబుల్స్ కాదండి. ఈసీసీలో ఈ డేటా అంతా డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. సో ఇలా ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి ఈసీసీలో. ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. బీసెక్ టేబుల్, టీజీఎస్బి, T001, SKA1, ఇట్లాంటి టేబుల్స్ అనేవి థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. అంటే ఒక్కొక్క డేటా, వన్ కైండ్ ఆఫ్ ది డేటా ఒక్కొక్క టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇలా ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఈసీసీలో ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. సాటర్డే సండే మేబీ ఎక్స్ట్రా క్లాసెస్ ఉండొచ్చండి. 1 hour అలా ఎక్స్ట్రా ఉండొచ్చు. కాబట్టి బీ రెడీ. చాట్ బాక్స్ లో టేబుల్స్ షీట్ ఒకటి ఉంది చూడండి. ఇవన్నీ చూసారా? టేబుల్స్ చాలా ఉన్నాయి ఎస్ఐపిలో. ఇవి ఎగ్జాంపుల్, కొన్ని మాత్రమే. ఓకే, బిఎస్సిజి టేబుల్, తర్వాత జనరల్ జిఎల్ మాస్టర్ డేటా టేబుల్, SKA1, SKB1, వెండార్ మాస్టర్ డేటా టేబుల్, కస్టమర్ మాస్టర్ డేటా టేబుల్, ఇలా చాలా చాలా టేబుల్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి టేబుల్స్. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ డేటాని, ఆ టైప్ టేబుల్ నేమ్ ఎంటర్ చేయాలి. SC16N కామన్ టీ కోడ్, ఈసీసీ ఆర్ S/4HANA. సో SC16N లోకి వెళ్ళి మీరు ఈ టేబుల్ నేమ్స్ అనేవి ఇవ్వాలి. ఇస్తే మీకు ఆటోమేటిక్గా ఆ టేబుల్ కి సంబంధించిన డేటా మొత్తం కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో మీరు ఇంటర్వ్యూలో ఏమడుగుతారు యాక్చువల్గా? డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏ టీ కోడ్లో ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? బిఎస్సిజి అని చెప్పండి. అదొక ఒక 4 టేబుల్స్ గుర్తుపెట్టుకోండి. అన్నీ వద్దు, అన్నీ వస్తుంది. సో డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏ టీ కోడ్లో స్టోర్ అవుతాయి? బిఎస్సిజి సెలెక్ట్ చేయండి. ఇది ఐఎమ్ సారీ. ఓకే, బిఎస్సిజి టేబుల్లో స్టోర్ అవుతాయి. జిఎల్ అకౌంట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? SKA1 ఒక టేబుల్ గుర్తుపెట్టుకోండి. వెండార్ మాస్టర్ డేటా LFA1 ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కస్టమర్ మాస్టర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? KNA1. ఈ 4 టేబుల్స్ మ్యాండేటరీగా మీరు గుర్తుంచుకోవాలి. ఎందువల్ల ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. ఎస్ఏపి FICO అంతా కూడా ఎలా ఉంటుంది? దేని చుట్టూ ఉంటుంది? ఆల్మోస్ట్ మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. అలాగే టేబుల్స్ మేజర్గా మనం వాడేది ఏంటి? జిఎల్ అకౌంట్స్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. వెండార్ అకౌంట్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. వెండార్ అకౌంట్ కాదు, వెండార్ మాస్టర్ అని చెప్పాలి. వెండార్ మాస్టర్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. కస్టమర్ మాస్టర్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. సో ఈ 4 టేబుల్స్ అనేవి ఇంపార్టెంట్. చాలా ఉన్నాయి టేబుల్స్ ఎస్ఐపిలో. నంబర్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. సో ఇవి మేజర్గా మనం యూజ్ చేసేటటువంటి ఈ 4 టేబుల్స్ అనేవి ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి. జిఎల్ మాస్టర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? SKA1. ఫస్ట్ ఇదే జిఎల్ మాస్టర్ టేబుల్ అడిగేది. డే టు డే ట్రాన్సాక్షన్స్ బిఎస్సిజిలో స్టోర్ అవుతాయి.
వెండార్ LFA1 కస్టమర్ KNA1లో స్టోర్ అవుతాయి అని చెప్పాలి. ఇవి మేజర్గా మిమ్మల్ని అడుగుతారు. ఈ టేబుల్స్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూలో అడుగుతారు. మిగతావి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు టేబుల్స్ చాలా ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్, మీకు ఏమన్నా టేబుల్ కొత్తగా ఏదన్నా డేటాను ఎక్స్పోర్ట్ చేసి మెయిల్ చేయమన్నారు. మెయిల్ చేయమంటే ఆ టేబుల్ నేమ్ మీకు తెలియకపోతే ఏం చేయాలి? గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, గూగుల్ ఓపెన్ చేయండి. మీకు ఏదైనా టేబుల్ నేమ్ తెలియకపోతే గూగుల్లో కూడా సెర్చ్ చేసి ఆ టేబుల్ నేమ్ తెలుసుకోవచ్చు. ఈసీసీ ప్లస్ S/4HANA టేబుల్ నేమ్స్, సేమ్ టేబుల్ నేమ్స్ అనేవి. ఎగ్జాంపుల్, SAP FICO డే టు డే ట్రాన్సాక్షన్స్ టేబుల్ నేమ్. డే టు డే ట్రాన్సాక్షన్స్ టేబుల్ నేమ్. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా? BKPF కదా, ఇంకా BSCG చూసారా? పైన పైన చూడండి, BSCG. ఇంకా పైన, ఇంకా పైన, ఇంకా పైకి వెళ్ళండి. దాని కింద కూడా ఉంది. అది పైన సెకండ్ లైన్లో ఉంది. BSCG సెకండ్ లైన్లో ఫస్ట్ ఉంది చూడండి. సెకండ్ లైన్లో అక్కడ కాదు, అది చూసారా? అది BSCG. సో మీకు ఏదైనా టేబుల్ నేమ్ తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి. టీ కోడ్ తెలియకపోయినా కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. మీకు ఏమైనా ఎర్రర్ ఫామ్ అయ్యి మీకు ఎర్రర్ ఏదన్నా వచ్చినా కూడా ఆ ఎర్రర్ ఏమైతే ఉందో ఆ ఎర్రర్ పైన డబల్ క్లిక్ చేసి ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేసి గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఆన్సర్ అనేది 99% దొరికేస్తుంది. 99% దొరుకుతుంది. ఓకేనా? ఇట్లా అన్నమాట. సో ఏ టైప్ టేబుల్ కావాలన్నా ఆ టైప్ టేబుల్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ టేబుల్స్ అన్నీ కూడా ఈసీసీలో పనిచేస్తాయి, S/4HANAలో కూడా పనిచేస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ టేబుల్. సో ఈసీసీలో చాలా టేబుల్స్ ఉన్నాయి. ఎస్ఏపి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి, అది MS వర్డ్ ఫార్మాట్. సో ఇది కాదు, ఇంకొకటి ఉంది కదా. సో ఈసీసీలో ఇన్ని రకాల టేబుల్స్ ఉన్నాయి. ఈసీసీలో చాలా రకాల టేబుల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ యూజ్ చేయడం అంటే చాలా టఫ్ అని చెప్పచ్చు. మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ డేటాకి సంబంధించిన టేబుల్ నేమ్ ఇవ్వాలి. కాబట్టి S/4HANAలో ఏం చేశారంటే ఏసీ డొకా టేబుల్ ఇంట్రడ్యూస్ చేశారు. టైప్ చేయండి ఏసీ డొకా, ACDOCA డొకా, AC డొకా టేబుల్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ S/4HANA. ఏసీ డొకా యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు దీన్ని. ఏసీ డొకా టేబుల్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ S/4HANA. S/4HANAలో ఏ టేబుల్ ఉంటుంది? యూనివర్సల్ డేటా, యూనివర్సల్ టేబుల్, ఏసీ డొకా టేబుల్. దీన్ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఏసీ డొకా టేబుల్ యూనివర్సల్ టేబుల్ అంటారు. సో ఈ టేబుల్ ద్వారా ఏం చేయొచ్చు? ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేయొచ్చు కంపెనీ కోడ్ లెవెల్లో. ఆల్ టైప్ ఆఫ్ డేటా అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? క్రిందికి వెళ్ళండి. ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్, ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్, ఆల్ కస్టమర్ రిపోర్ట్స్, ఆల్ వెండార్ రిపోర్ట్స్, all document entry postings, all types of customer reports, all types of vendor reports, all types of GL reports. సో ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ టేబుల్ ఏంటి? ఏసీ డొకా టేబుల్ అంటారు. SE69T కోడ్ వెళ్తారు. SE69T కోడ్లో ఎంటర్ అయ్యి ఈ టేబుల్ నేమ్ ఇస్తారు. బీసెక్ టేబుల్, BKPF ఎలాగైతే ఇచ్చామో ఆ టేబుల్ నేమ్ని ఏసీ డొకా అనేది ఇస్తారు. SE69లో S/4HANAలో మాత్రమే పనిచేస్తుంది. ఈసీసీలో వర్క్ అవ్వదు ఈ టేబుల్. ఈ టేబుల్ అనేది ఈసీసీలో వర్క్ అవ్వదు. S/4HANAలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈసీసీకి S/4HANAకి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ లో ఏసీ డొకా టేబుల్ కూడా ఒకటి. ఈసీసీలో మీరు థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ నేమ్స్ ఉంటాయి.
సో ఇవన్నీ మీకు గుర్తుండవు కాబట్టి ఏసీ డొకా టేబుల్ కనుక ఉపయోగిస్తే మీరు SE69 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి ఏసీ డొకాన్ ఇస్తే కంపెనీ కోడ్ లెవెల్లో కంప్లీట్ రిపోర్ట్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. మీకు ఏమేమి రిపోర్ట్స్ కావాలి అవన్నీ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏసీ డొకా టేబుల్ ఇంట్రడ్యూస్ ఆన్ ది S4 HANA. ఏసీ డొకా టేబుల్ నాట్ అవైలబుల్ ఆన్ ది ఈసీసీ వెర్షన్. ఈసీసీలో లేదు, ఓన్లీ S4 HANAలో మాత్రమే ఉంది. క్లియర్ కదా అది. సో S4 HANAలో కొత్త టేబుల్ ఇంట్రడ్యూస్ చేశారు, ఏసీ డొకా టేబుల్. దీన్ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అని కూడా చెప్తారు. యూనివర్సల్ జనరల్ టేబుల్ అని కూడా చెప్తారు. ఈ టేబుల్ అనేది ఎక్కడ అవైలబుల్ ఉంది? S4 HANAలో ఉంటుంది, ఈసీసీలో ఉండదు. మీరు థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ యూజ్ చేసే బదులు ఓన్లీ ఒక ఏసీ డొకా టేబుల్ ద్వారా కంప్లీట్ డేటాను అంతా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు, తర్వాత మీకు కావాల్సిన విధంగా ఫిల్టర్ చేయొచ్చు. అది ఇది ఏసీ డొకా టేబుల్ ఒక అడ్వాంటేజ్. ఓకేనా? OBA7కి వెళ్ళండి. OBA7 ఒక డాక్యుమెంట్ తీసుకోండి, ఎస్ఏ డాక్యుమెంట్ ఎగ్జాంపుల్. ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎస్ఏ 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 సెలెక్ట్ చేయండి. F1 ప్రెస్ చేయండి, మీ కీబోర్డ్లో F1 ప్రెస్ చేయండి. F1 ఇక్కడ ఏముంది చూడండి, F1 వచ్చింది కదా. ఇక్కడ టెక్నికల్ నేమ్ అని ఉంటుంది, ఒక ఆప్షన్ మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వెయిట్ 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 పైన టెక్నికల్ ఒక సింబల్ అని చూసారు అక్కడ. ఇక్కడంటే పైన ఒక ఆ బుక్ తర్వాత ఒక సింబల్ అని చూడండి, టెక్నికల్ రెంచ్ అది కనిపిస్తుంది, రెంచ్ టైప్ కనిపిస్తుంది కదా, టెక్నికల్ అని ఏమంటారు ఇది. దానిపైన సెలెక్ట్ చేయండి, పైన టెక్నికల్ పైన చూడండి, ఒకటి పైన నోట్ బుక్ టైప్ నాది అది. దాని తర్వాత చూడండి, కర్సర్ ఉంచండి, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి దానిపైన. ఇక్కడ చూడండి. సో సో చూడండి, ఎస్ఏ డాక్యుమెంట్ ఏ టేబుల్లో స్టోర్ అయింది? ఎస్ఏ డాక్యుమెంట్ T003లో స్టోర్ అయింది. T003 ఇట్లా. సో ఏ టేబుల్ ఎక్కడ స్టోర్ అయింది, ఏ టేబుల్లో ఏ కాన్ఫిగరేషన్ ఏ టేబుల్లో స్టోర్ అయిందని ఇలా చెక్ చేసుకోవచ్చు. T003లో స్టోర్ అయింది. ఓకేనా? నెక్స్ట్ FS00కి వెళ్ళండి, క్లోజ్ చేయండి. ఒక GL అకౌంట్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేయండి. F1 ప్రెస్ చేయండి. F1 GL అకౌంట్ సెలెక్ట్ చేసి F1 పైన ప్రెస్ చేయండి. అవట్లేదా? వస్తుంది, కరెక్ట్గా చేయండి, ట్రై చేయండి. అవట్లేదా? ఓకే, అవట్లేదా? ఓకే. డాక్యుమెంటేషన్ అవైలబుల్ వస్తుంది సార్. ఓకే ఓకే, వస్తుంది, అది కరెక్ట్గా చేయాలి. టాప్లో సెట్టింగ్స్లో చూడండి, ఏమైనా ఉందా? ఓకే, సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్ పైన సెట్టింగ్స్ చూడండి. ఇక్కడ రాదు, ఒక పని చేయండి, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి, పెన్సిల్ సింబల్. క్లిక్ చేశారా? రావట్లేదు. ఓకే, వస్తుంది, మనం ట్రై చేయాలి. సో ఇట్లా అంటే ఏది ఏ టైప్ కాన్ఫిగరేషన్ ఎక్కడ సేవ్ అయింది అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే.
FB03కి వెళ్ళండి. మనకు ఓపెన్ అవ్వట్లేదు, అవుతుంది అది యాక్చువల్గా. FB03 ఎంటర్ ప్రెస్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్కి వెళ్ళండి. ఎగ్జిక్యూట్, ఎంటర్. ఒక GL అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసి F1 ప్రెస్ చేయండి. ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాను, F1 ప్రెస్ చేయండి. వస్తుందా? వస్తుంది. ఇందుకు ఏదో ఆప్షన్ ఉంటుంది, మర్చిపోయాను నేను, ఐ డోంట్ రిమెంబర్. ఓకే, డబుల్ క్లిక్ చేయండి దానిపైన. వచ్చిందా? టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉందా? పైన ఒక గేర్ ఐకాన్ చూసి దానిపైన క్లిక్ చేయండి. BKPF చూసారా? BKPFలో స్టోర్ అయింది ఇది, టెక్నికల్ నేమ్. ఓకేనా? సో ఇట్లా అనమాట. ఓకే, సో ఇట్లా డేటా అంతా కూడా, ఎస్ఏపిలో ఉన్న డేటా అంతా కూడా మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. అదే S4 హనాలో ఏసీ డొకా టేబుల్, యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు దీన్ని. యూనివర్సల్ జనరల్ టేబుల్ S4 హనాలో ఉంటుంది, ఈసీసీలో ఉండదు అది. కొన్ని టేబుల్స్ ఈసీసీ నుంచి రిమూవ్ సారీ, కొన్ని టేబుల్స్ S4 హనా నుండి రిమూవ్ చేస్తారు, కొన్ని అవసరం లేవు అనుకున్నాం అనమాట. అట్లా వెయిట్ చేయండి. సిలబస్ కాపీ ఏమన్నా మిస్ చేశానో చెక్ చేస్తాను, వెయిట్ చేయండి 1 minute. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. టేబుల్ అనాలిసిస్ కంప్లీటెడ్, టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి కంప్లీటెడ్. టేబుల్ అనాలిసిస్ కంప్లీటెడ్. టేబుల్ అనాలిసిస్ కంప్లీటెడ్. కలర్ చేంజ్ చేయండి. టేబుల్ డిస్ప్లే కంప్లీటెడ్. ఇంకోటి ఏం చెప్పాను? టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ లాస్ట్లో ఎక్కడ ఉంది, ఇది కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్, హౌ టు delete GL అకౌంట్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు delete GL, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్ కూడా, నెక్స్ట్ క్లాస్ మీకు టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో హాలిడే. ఓకేనా? 26th నుండి స్టార్ట్ అవుతుంది. ఎవరో కొత్తగా జాయిన్ అయ్యారు ఒక 2 members. సో ఈ 2 daysలో సిలబస్ అంతా కంప్లీట్ చేయండి. 24, 25 హాలిడే. నెక్స్ట్ క్లాస్ వెడ్నెస్డే నుండి స్టార్ట్ అవుతుంది, 26th నుండి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ క్లాస్. క్లియర్ కదా? సాటర్డే సండే ప్రిపేర్గా ఉండండి. నెక్స్ట్ టైం నుండి మనకి ఇంకా హాలిడేస్ లేకుండా కంటిన్యూగా చూద్దాం, ఎందుకంటే సిలబస్ అవ్వదు. మ్యాక్సిమం సండే కాదు, మండే రోజు తీసుకుందాం హాలిడే, లేదంటే లేదు, చూద్దాం సిచ్యువేషన్ బట్టి. టుమారో, డే ఆఫ్టర్ టుమారో హాలిడే. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు? ఐఎమ్ 30 కదా, ఐఎమ్ సో సారీ. థర్డ్ ఉండదు. ఐఎమ్ సో సారీ, 30 కదా. అవును నెక్స్ట్ సార్. క్లాస్ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ సారీ, థర్డ్ నుండి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ క్లాస్. ఓకే, వెడ్నెస్డే థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ క్లాస్. ఓకే, సో నెక్స్ట్ మనం మాకు హాలిడేస్ కూడా ఉండవు మేబీ, హాలిడేస్ కూడా లేకుండా కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే సిలబస్ అవ్వదు, 3 months అనుకుంటాం కానీ ఒక్కసారి 3.5 monthsకి వెళ్ళిపోతుంది. ఇంకా చాలా ఉంది సిలబస్, అది ఏమి ఇప్పుడు అవ్వదు తొందరగా. మినిమం 3 months, మ్యాక్సిమం 3.5 months పట్టచ్చు. 70 classes అవ్వాలి మనకి మినిమం. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే, హ్యాపీ వీకెండ్. అండ్ కొంతమంది ఉన్నారు ఫీజెస్ పే చేయాల్సిన వాళ్ళు, చేయండి. తర్వాత మళ్ళీ గ్రూప్ నుండి రిమూవ్ చేయటం, యాడ్ చేయటం, దట్ ఈస్ నాట్ గుడ్ వే. సో ఫీజెస్ పే చేయాల్సిన వాళ్ళందరూ కూడా క్లియర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్.